శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నెంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, సమయం లేదు బిడ్డ, నా పాదాలను తాకు, గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు వింటూనే ఉంటావు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీ యొక్క కష్టాలను తొలగించి నువ్వు కోరుకునే శుభవార్త నేను చెప్పాలి అనుకుంటున్నానమ్మా. ఎప్పుడైతే నువ్వు నా పాదాలను తాకావో నీ యొక్క మంచి చెడులు అన్నీ కూడా చూసుకునే బాధ్యత నాది. నీ తల్లి కానీ నీ తండ్రి కానీ మంచి చెడులు నీడు కాకపోతే ఎవరు చూసుకుంటారు? నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచు, నీకంతా మంచి చేస్తాను. నీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కదా బిడ్డ, జరుగుతుందా లేదా అని అనుమానం మరొక వైపు ఉంది. జరగకపోతే నా జీవితం, నా బిడ్డల జీవితం ఎలా ఉంటుందో అనే భయం మరొక వైపు ఉంటుంది. మనసులోనే ఎన్నో ఆలోచనలతో ఊగిసలాడుతూ కొంచెమైనా మనసుకు మనశ్శాంతి లేకుండా పోయిందమ్మా. ఈ ఆలోచనలతో నిద్ర కూడా దూరమయ్యావు. మనసులోనే సంఘటనలతో నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచలేకపోతున్నావు. కానీ తల్లి, ఒక విషయాన్నైతే నేను నీతో చెప్తానమ్మా. ఏది మంచిదో, నీ జీవితానికి ఏది అవసరమో అదే నీకు అందిస్తాను. తప్పకుండా నువ్వు నన్ను నమ్ము తల్లి. తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునే మార్పు నీకు వస్తుందా? అది నీ జీవితాన్నే మార్చే మంచి మార్పుని గుర్తించు బిడ్డ. నేను నీకు ఎప్పుడు కూడా అసత్యం చెప్పను, అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించు తల్లి అని మన బాబాగారు చెప్తున్నారు. బిడ్డ, ఎంతో విలువైన పాదరక్షకులను నీ ముందు ఉంచాను కదా. నీకు నాకు ఉండే అనుబంధం అనేది ఈనాటిది కాదు తల్లి. నీ యొక్క కష్టాన్ని చెప్పుకొని, నీ బాధలు చెప్పుకొని నువ్వు నా పాదాలు తాకావు కదా. అందుకే నమ్మకంతో నీ జీవితం అంతా కూడా మంచి జరుగుతుందని నమ్మకంతో ఉండు బిడ్డ. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నేను తొలగిస్తాను. నమ్మకంతో ప్రయత్నం చెయ్యు. ఎప్పుడు కూడా మనసులో మెదిలే వారికి బాబాగారి అనుగ్రహం కలుగుతుంది. బిడ్డ, నీ ఆలోచన వల్ల, నీ సమస్యల వల్ల నువ్వు ఎన్నో ఎదుర్కొంటున్నావు కదా. ఇప్పుడు నీ ఆలోచనల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నావని నాకు తెలుసు. నువ్వు స్థిరంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల నువ్వు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నావో, ముందుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనశ్శాంతి లేకుండా పోతుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు, బాబా, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా ఆలోచనలు స్థిరంగా ఉండడం లేదు, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను, ఆ అనారోగ్య సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయి, మా భార్యాభర్తల మధ్య ఎప్పుడు గొడవలు తొలగిపోతాయి, మా బిడ్డలతో మేము కలిసి ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాము, ఇలా పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా. ఒక్క క్షణం కాలం పాటు నీ మనసుని శ్రద్ధగా చేసుకుని నేను చెప్పేది విను. నీ సమస్యకు నేను తప్పకుండా పరిష్కారం చూపిస్తాను బిడ్డ. ముందుగా నీ మనసును స్థిరపరచుకో. అప్పుడు నీ ఆరోగ్యం క్రమక్రమంగా మార్పు వస్తుంది. అలాగే నీ జీవిత భాగస్వామిలో కూడా మంచి మార్పు వస్తుంది. నీ కుటుంబంలో మంచి మార్పు చూసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. ప్రతిరోజు నువ్వు దర్శించేందుకు నా దర్శనం, నా స్పర్శ, నా నామస్మరణం ఎంతగానో నీకు మేలు చేస్తాయి. నీ మనసులో ఉన్న ఆలోచనలు నా దగ్గరికి రానివ్వకుండా పదే పదే నిన్ను బాధిస్తున్నాయి. కొన్ని క్షణాలైనా సరే నీ ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టు. నా వైపు చూసేందుకు ప్రయత్నం చేయతల్లి. నా సన్నిధిలో నీకు మనశ్శాంతి, ప్రశాంతత, నీ సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. నువ్వు అనుకున్నట్లుగానే నీ సమస్యను నీ ఎంతగానో వేధిస్తున్నాయి. ఎందుకు నువ్వు ప్రయత్నించాలి తల్లి? బిడ్డ, మరి నీ ప్రయత్నం ఏమైపోతుంది? నిరంతరం నీ సమస్యల్ని తలుచుకుంటూ వాటిలోనే ఉండిపోతున్నావు. కానీ నీ సమస్యని ఎప్పుడైనా సరే నాకు విడిచిపెట్టావా? నేను వాటిని చూసుకుంటాననే నమ్మకంతో నువ్వున్నావా?
నా పైన పూర్తి నమ్మకంతో ఉన్ననాడో నీ యొక్క సమస్యని ఏమీ కూడా చేయదు. ఇప్పటికైనా సరే స్థిరంగా ఆలోచించు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావంటే నీ నిర్ణయానికి కట్టుబడి ఉండు. మంచైనా చెడైనా నీ నిర్ణయానికి నాకు అప్పగించు తల్లి. నీ బాధ్యతలన్నీ నేను చూసుకుంటానమ్మా. ఎప్పుడు కూడా నా మీద నమ్మకంతో ఉండు. నీకంతా కూడా మంచి జరుగుతుంది. బాబా చాలీస చదివితే నీ కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ. నీ మంచి మనసుతో అంటే నీ యొక్క మంచి మనసుకి ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది. ఇక నుంచి నీ కష్టకాలం అంతా కూడా తొలగించేసి గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు వినేలా నేను చేస్తానమ్మా. సంతోషంగా ఆనందంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.